అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి ఒక చిన్న మాట. ఈ రోజులల్లో సంఘాలల్లో విశ్వాసులు ఎలా ఉన్నారంటే, సేవకుడు వాక్యం చెప్తే నా గురించే చెప్పాడు, నన్ను చూస్తూ చెప్పాడు, నా గురించి ఎవరో చెప్తే సేవకుడు మందిరంలో వాక్యం చెప్పాడు, అందరి ముందు నన్ను ఇలా హేళనగా మాట్లాడుతున్నాడు, అందరి ముందు నన్ను గద్దిస్తున్నాడు, అందరి ముందు నా జీవితం గురించి చెప్తున్నాడని చాలామంది సేవకుల మీద నిందలు వేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఇంకా అనుకోవచ్చు, నేను ఎప్పుడు ఈ సంఘానికి పోకూడదు, ఎందుకంటే వాక్యం అంతా నా గురించే చెప్తున్నాడని. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని సంఘాలు మారినా నిన్ను గద్దించే వాక్యము, నిన్ను సరిచేసే వాక్యం ఎప్పుడు మారదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నేను మార్పు లేనివాడను, మాట తప్పని దేవుడును. వాక్యం నీ గురించి, నీ జీవితం గురించి అయితే నువ్వు సరి చేసుకో, లేదా అది నీ గురించి కాకపోతే నువ్వు ప్రార్థించు. కానీ ఎవరిని ఉద్దేశించి మాత్రం సేవకులు వాక్యాలు చెప్పరు. అలాంటి నిందలు వేసేవారు మీ జీవితాలను మీరు సరి చేసుకోండి. అలాగ దేవుని సేవకుల మీద దయచేసి నిందలు వేయొద్దు. వాక్యం అనేది ఎవరిని ఉద్దేశించినది కాదు, కానీ అది అందరికీ సంబంధించింది. వాక్యం అందరినీ సరిచేస్తుంది, అందరితో మాట్లాడుతుంది. అర్థం చేసుకోవాల్సిందిగా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాను.